హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అన్నవరం అయితే వెళ్తున్నాము. మళ్ళీ చాలా దూరం అంటే గుడ్లన్నీ తిరిగి వచ్చాం కదా. ఇంటి దగ్గరే ఉన్న గుడిని అయితే చూడకపోతే సాంబార్ ఫీల్ అవుతారు అండ్ మనకు కూడా తృప్తి అయితే ఉండదు కదా. సో అందుకని చెప్పేసి అన్నవరం అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే శారీ అయితే కట్టుకున్నాం చెల్లి నేను, కానీ కంఫర్ట్ ఉండదు. మళ్ళీ అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతామేమో అని చెప్పేసి మళ్ళీ డ్రెస్సులు అయితే వేసేసుకున్నాము. సో డ్రెస్సులు వేసుకోబట్టి మంచిదైందనమాట. అక్కడ లైన్లో చాలా సేపు అయితే నించున్నాము. ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాము ఈరోజు. ఇంకా వేరే బస్సు కానీ ఏమీ వెళ్ళట్లేదు అనమాట, ఎందుకంటే పెద్ద ఆటోలోనే వెళ్తున్నాము. ఆటో నుంచి అయితే కరెక్ట్గా 1 అవర్లోనైతే వెళ్ళిపోయాము. బస్ కూడా సేమ్ అంతే పడుతుంది, కాకపోతే అక్కడ వెళ్ళి దిగి మళ్ళీ కింద నుంచి పైకి ఆటో అయితే ఎక్కాలన్నమాట కొండపైకి. ఇది డైరెక్ట్గా మన ఆటోనే కాబట్టి కొండపైకి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. కరెక్ట్గా నియర్లీ 1 అవర్కి అయితే వెళ్ళిపోయాము అనమాట. ఇప్పుడైతే మేము బయలుదేరేటప్పటికి అందరం ఇంకా వెళ్ళి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాము. దారిలో అయితే టిఫిన్ అయితే చేసి ఎక్కేసాం అనమాట. ఫుల్ నిద్రలు అయితే వచ్చేసాయి. చెల్లి కూడా ఆల్రెడీ నిద్ర అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా మేము కూడా నిద్ర లేచేటప్పటికి ఇంకా దారిలో అయితే ఒక చేబ్రోలు అనే ఊర్లో అయితే ఉంటదన్నమాట. అంటే గొల్లప్రోలు టోల్గేట్ దాటిన తర్వాత అక్కడ సత్తంపల్లి అని ఉంటారు అమ్మవారు. ప్రతి ఒక్క డ్రైవర్ అంటే ప్రతి ఒక్క జర్నీ చేసే వాళ్ళు కూడా అక్కడ దిగి దండం పెట్టుకుని అయితే వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూసారా, దశవా అయితే ఆటో నడుపుతానని చెప్పేసి హ్యాండిల్ చేస్తున్నాడు. సో బాగానే నడిపాడు అని చెప్పొచ్చు, ఎందుకంటే వాడికి స్ట్రైట్ గా చూడమంటే లెఫ్ట్ రైట్ చూస్తున్నాడు అనమాట. సో మా పెద్దనైతే ఆటో అయితే నేర్పుతున్నారు అనమాట. సో ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాము. అదేంటో తెలియదు కానీ ఏ దేవుడు కూడా చూసినా, అంటే మనం తిరుపతి గాని విజయవాడ గాని ఎక్కడ చూసినా కూడా అందరు దేవుళ్ళు కొండపైన ఎందుకు ఉంటారో అసలు తెలియదు అనమాట. సో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందంటే, అంత గ్రీనరీగా, ఒకవైపు నది, చాలా చాలా బాగుందనమాట. ఇప్పుడైతే మేము రూముల దగ్గర అయితే ఆటో అయితే పెట్టాము. సో ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ అంటే మేము వెళ్ళేటప్పటికి 12:30 అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే దేవుడికి బోనం పెడుతూ ఉంటారు. లైన్ అయితే సగంలో ఆగిపోయి ఉంటుందండి. మీరైతే ఫస్ట్ దర్శనానికి వెళ్లకుండా అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోండి. అక్కడ అన్నప్రసాదం అయ్యేటప్పటికి మీకు దర్శనానికి కూడా ఫ్రీ అయితే అవుతుంది అనమాట. ఇలా 3కి ఇట్లా అవుతుంది కదా, మంచిగా చేసుకోవచ్చు మీరు దర్శనం అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేమైతే ఫర్ ద ఫస్ట్ టైం అన్నప్రసాదం అయితే తింటున్నాము. అది కూడా అన్నవరంలో ఎప్పుడు అసలు మేము అన్నప్రసాదం అయితే తినలేదన్నమాట. సో ఇన్నిసార్లు వస్తాం కానీ ఒక్కసారి కూడా ఆ దేవుడు భాగ్యం అయితే దక్కలేదు. సో ఫస్ట్ టైం అనుకుంటాను నేనైతే ఇది. సో మేము వెళ్ళేటప్పటికి చాలా రష్ అయితే అయిపోయింది అనమాట. అంటే మీ లైన్లో ఉంటుండగా ఇంకా దర్శనం అయిపోయిన వాళ్ళు చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. సో అమ్మయ్య పర్వాలేదు, ఇంకా తినేసిన తర్వాత హ్యాపీగా లైన్ అయితే ఖాళీగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం అనమాట. అట్లే ఖాళీగా ఉంది నిజంగా. అట్లా చేసుకోవడం బెటర్ అనిపించింది. ఎవరైనా మీరు వెళ్ళకుంటే ఫస్ట్ దర్శనం కాకుండా ఇలా అన్నప్రసాదం టైం అయితే ఫస్ట్ అది చేసుకొని తర్వాత గుడిలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచే మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్గా ఫోన్ అయితే తీసేసుకుంటారు. సో వీడియో అయితే తీయలేదన్నమాట, ఫస్ట్ స్టార్టింగ్ వరకే తీశాను.
ఇక్కడ అన్నవరంలో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి. అంటే ఇట్లా లైన్గా కట్టడము, రోడ్లు డివైడ్ చేయడము, మెట్లు సరిగ్గా చేయడము, చాలా వరకు చేంజెస్ అయితే వచ్చినాయి అనమాట. మధ్యలో నేను 1 ఇయర్ అయితే రాలేదు, ఇంక 1 ఇయర్ తప్పించి అయితే వచ్చాను. చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి. అలంకరించిన వాళ్ళు కూడా అదృష్టం కలిగితే అంతే. చూస్తారా ఈ బ్యాగ్ నాకడేనా? అమ్మాయిలు ఎవరు అమ్మాయిలు పోయేట్రా అంత వద్దున కింద మీద చూపి రమ్య మీరు పేడతో అవి పేడతోనే చేశారు మరి. రా ఇక్కడ రాయే, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదురా. వినాయకుడు కూడా ఉన్నాడు. ఎక్కడరా వినాయకుడి దగ్గర రా. నాకొకటి దగ్గర చెల్లి. Hey. సరే సరే ఇస్తాను. ఇక్కడైతే ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అమ్మ వాళ్ళు ఇదివరకు వచ్చినప్పుడు ఒక ఫోటో అయితే తీసుకున్నారనమాట. ఇది మా ఇంట్లోకి అయితే తీసుకోమన్నానని చెప్పేసి ఇంకా ఫోటో అయితే తీసుకుంటుంది అనమాట. సత్యనారాయణ స్వామి ఉంటే ఆ ప్రశాంతత అయినా ఉంటదని చెప్పేసి నేను ఆ ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ రేట్లు కూడా చాలా అదిరిపోతున్నాయి అనమాట. ఒక ఫ్రేమ్ వచ్చేసి 200 ఇలా చెప్తున్నారు. అక్కడ మేము గుడి దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి బయట ఎండ అయితే మామూలుగా లేదనమాట. ఫస్ట్ మబ్బుగా ఉంది, తర్వాత ఎండ అయితే ఫుల్గా ఉందన్నమాట.
చిన్నది ఈ పెద్దనా ఏ ఏంటిది ప్రసాదం పడి ఫోటో ఫోటో నాన్న ఇటు కాసి ఆదివారం నాడు మరీ బిజీగా ఉంటుంది ఆదివారం నాడు ఎక్కువ వస్తారు ఆదివారం బిజీగా ఉండదు. ఏకాదశి రోజులు బాగా బిజీగా ఉంటారు. ఏకాదశి రోజు అంటే ఆయన చాలా ప్రీతికరమైన రోజు. ఏంటి కృష్ణా నది చూస్తే అయ్యప్ప టెంపుల్లో ఉంది కదా, అన్నప్పుడు పంపా నది. ఆ నది కంబైనింగ్ మాట పంపా నది అంటుంది. అప్పుడే పోతుంది అప్పుడే మెట్లు ఎక్కితే సో ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసాము. అన్నిటికంటే మెయిన్ గా ఉండేది ప్రసాదం ఉండాలి కదా. ఫస్ట్ ప్రసాదం అయితే టేస్ట్ చేసేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 2 years తర్వాత. సత్యనారాయణ ప్రసాదం ఎవ్వరూ ఇష్టపడిందే ఉండరు, ఎందుకంటే అంత బాగుంటది. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.